సో ఇప్పుడు ఏం జరిగింది అసలు? మీ అమ్మ, మీ నాన్న ఇద్దరు ఇంట్లో గొడవ పడుతుండేనా అప్పుడప్పుడు? మా ముందర కాదు. మీ ముంగట ఏం గొడవ పడకపోతుండే? మ్మ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఇట్లా జరిగింది కదా! మీ మమ్మీ కనిపియకుండా వెళ్ళిపోయింది కదా 27 తారీఖు. మ్మ్. అది తెలుసా నీకు? మ్మ్. సో ఎక్కడ వెళ్ళిపోయినుండమ్మా? అక్కడ అమ్మా తెలియదా? మ్మ్. సో అంటే ఇప్పుడు ఆమె కనిపించకుండా వెళ్ళిపోయింది కదా, అప్పుడు మీరు స్కూల్కి వెళ్ళిర్రా? ఆ రోజు హాలిడే. హాలిడే. సో అంటే నానమ్మ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లీట్ చేయడం జరిగిందంట కదా. సో అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు ఏం తెలియదు. సో నాన్న కూడా టెన్షన్లోనే ఉండే. మరి మీరు ఫుడ్ ఎట్లా తిన్నారు అప్పుడు? నానమ్మ వాళ్ళు. నానమ్మ వాళ్ళు వచ్చిరా? సో అంటే వీళ్ళు అమ్మ నాన్నకి ఎప్పుడైనా గొడవలు అవుతుండేనా ఇంట్లో? గొడవలు అవుతుండేనా? నా ముందర గొడవ పడేవాళ్ళు కాదు. ఓకే. తర్వాత సో మమ్మీ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండే? కొడుతుండేనా? ఏదైనా చేస్తే కొడుతుండే, బాగానే ఉంటుండే మాతో. ఓకే. అంటే నీకు చేతికి వాత పెట్టినుండేనంట కదా, అవునా? ఎక్కడ? అలానే తగ్గిపోయింది. ఓకే. అంటే ఎందుకు పెట్టినుండే? అది గ్యాస్ సిలిండర్ది పైప్ ఆఫ్ చేసేసిన ఫుడ్ చేస్తుంటే అందుకోసమని. ఓకే. అంటే మమ్మీ ఎక్కువ ఫోన్లో మాట్లాడుతుండేనా? ఫోన్లో చూస్తుండే, ఫోన్లో మాట్లాడుతుండే. సో అంటే ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే కొడుతుండేనా మిమ్మల్ని? లేదా? అంటే మీ తాతయ్య చెప్తున్నాడు, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు జుట్టు వేసేటప్పుడు కూడా టైట్ ఇట్లా అంటుండే, అంటే పిల్లల్ని అసహించుకుంటుండే అని చెప్పేసి అంటున్నాడు తాతయ్య. సో అట్లా మిమ్మల్ని ఎప్పుడన్నా చూస్తుండేనా? జుట్టు టైట్ వేస్తుండే, నా దుషిపోతుందని అంతే. ఓకే. మంచిగానే చూసుకుంటుండే మమ్మీ. ఓకే.